హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ పాలకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పాలకూర అంటే ఇష్టం లేదు అని అన్నవాళ్ళు కూడా నేను చేసిన విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకూర హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిని చేసేవాళ్ళకి కూడా బాగా పెట్టచ్చు, త్వరగా కోలుకుంటారు. ఈ పాలకూర కర్రీ వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా కాగాలి. దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగానే 7-8 వెల్లుల్లి రేఖలు చితకొట్టి దీంట్లో వేసుకోవాలి. దీన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉండగా పాలకూరను కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద పాలకూర కట్ట ఇలా నేను చూపించిన గుప్పిళ్ళలో చూపిస్తే 2 గుప్పిళ్ళు వస్తుంది. ఇప్పుడు మనం వేయించుకుంటున్న ఆనియన్స్కి ఈ పాలకూర కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాలకూర కట్టకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పాలకూరని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే పాలకూర కాడలతో పాటు బాగా వేగిపోతాయి. ఈ పాలకూర వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల పాలకూరలో ఉన్న వాటర్ బాగా పైకి వచ్చి బాగా వేగుద్ది అన్నమాట. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. ఇదిగోండి, చాలా వాటర్ వచ్చింది దీంట్లోని. ఈ వాటర్ అంతా బాగా డ్రై అయిపోయే వరకు మగ్గించుకోవాలి. దాంట్లోనే పాలకూరలో ఉన్న కాడలు కూడా బాగా ఉడికిపోతాయి. మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలకూర అంతా చాలా వరకు ఉడికింది. దాంట్లో మీ టేస్ట్ తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. మీరు తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఈ కారం కూడా కూరలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు బాగా వేయించేసుకోవాలి. కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా దగ్గర పడిపోయాక ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. ఈ కూర అంతా బాగా దగ్గర పడిపోయింది. అంతేనండి, పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. పాలకూర అంటే ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. వైట్ రైస్ రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.